సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా నిఘనమే నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ దేవా నీ సన్నిధానికి ఈ రీతిగా నాయన సహాయం చేసిన విధానాన్ని బట్టి నీ వందనాలు. యెహోవా అనే ఛానల్ ద్వారా మరొక పర్యాయము నీ వాక్య వెలుగులో రోమాపత్రిక ధ్యానాలతో నువ్వు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ నీ కృప అయా నీ యొక్క వాక్యపు వెలుగులో మా అంతరంగ జీవితాన్ని దేవా మా శరీరంతో మేము ఆత్మతో ఎట్లా నీ కొరకే బ్రతకాలో అయా నువ్వు తెలియజేస్తున్న లేఖనాలు బట్టి నీకు వందనాలు. ఈ దినము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. దాని రాజధాని సిమ్లా కొరకు 74,10,000 జనాభా ప్రజల రక్షణ కొరకు 12 జిల్లాల కొరకు 20,994 గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు రక్షణ కొరకు ఏ వ్యక్తి నశించి నరకాన్ని పోవటానికి ఇష్టం లేదు దేవా. నీ ఏర్పాట్లు ఉన్న వారిని బట్టి ముందుగా నీ నెరిగిన వారిని బట్టి వందనాలు అయా. నీ నాయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నీ ప్రజలైన వారిని నీ రక్తంతో విమోచించి నరక ప్రాపి విడిపించి నీ రాజ్యమునకే హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోని గీతాల నుండి 131వ పాట పాడదాం. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నేను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నేను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము. ప్రేమించి నాను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నాను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీసితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీసితివి. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము ఆనందముతో
రోమాపత్రిక వాక్యాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 24వ వచనం లేదా 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమములకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసునై ఉన్నాను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరసవచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది నాకు కనిపించినప్పుడు ఈ వాక్యము మరి రావట్లేదు అని చెప్పి నాకు చూపిస్తూ వచ్చారు. దాన్ని ఓపెన్ చేసి ADD అని ఆ కిందన ఉంటుంది, దాన్ని నొక్కితే కనుక ఆ తర్వాత కూడా ఆ దేవుని వాక్యము కనుక మనకి స్పష్టంగా మరి బయటికి వస్తారు. నేను చాలామందికి ఆ రీతిగా ఆ తర్వాత సేవ్ అని వస్తుంది, దాన్ని సేవ్ కొడితే కనుక మీకు రాదు అనే ఆ వాక్యం క్లియర్గా వస్తుంది. కనుక ఆ రీతిగా దేవుని వాక్యాన్ని చాలామంది మాకు రావట్లేదు, వచ్చినది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. దయచేసి గమనించండి, ఆ రీతిగా ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నము చేయండి. ఈ యొక్క రోమపత్రిక 7వ అధ్యాయంలో చివరి 24-25 వచనాలు మనం ధ్యానిద్దాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇక్కడ భక్తుడు తన శరీరం అనే పాపమును గురించి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మానవ యొక్క శరీరములో పాపము ఏ రీతిగా తన పాపము చేత, అపరాధము చేత లోకములో ఉన్న పాపమైన నీచమైన కార్యాలన్నీ కూడా అరికాలు మొదలుకొని తల వరకున్న బయట లోపలున్న ప్రతి అవయవము కూడా కడవరికి ఈ చర్మము శరీరము కూడా కనుక మానవుని పాపమునకు ఏ రీతిగా నడిపిస్తుంది అనేది యావత్తు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి తెలుసు. మన శరీరంలో రెండు ఉన్నాయి. ఒకటి శరీర అవయవాలు, రెండోది ఆత్మ. కనుక శరీర నియమము వేరే, ఆత్మ నియమము వేరే. ఈ శరీరమును జయించాలంటే భక్తుడు అంటున్నాడు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ శరీరము ఒకరోజు మరణిస్తుంది, ఒకరోజు మట్టిలో కలిసిపోద్ది. కనుక ఆత్మ మాత్రము దేవుని యొద్దకు వెళ్తాది. అయితే ఈ శరీరముతో ఉన్నంత కాలము మనలో శరీరం ఉంటుంది, ఆ ఆత్మ ఉంటుంది. ఈ రెండిట్లు కూడా ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కనుక శరీరము తన ఇచ్ఛలతో తన ఇచ్ఛలను, తన కోరికలను, తన ఆశలను నెరవేర్చుకోవాలని శరీరము చూస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీ యొక్క శరీరాన్ని, అవయవాలన్నిటినీ కూడా నువ్వు స్వాధీనం చేసుకొని చెప్పి ఆత్మ మనం చేసిన పాపముల గురించి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మనస్సాక్షి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ భక్తులు అంటున్నాడు, అయ్యో, ఇట్టి మరణమునకు అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? కనుక ఈ భూమి మీద ఏ మానవుడు కానీ, ఈ భారతదేశంలో ఉన్న అనేక మంది దైవత్వం కలిగిన వ్యక్తులే కానీ, దైవత్వం కలిగిన దేవులు అనబడేవారు కానీ, ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, పాపేచ్ఛల నుండి, మరణము నుంచి ఎవరు కాపాడలేరు, శరీరేచ్ఛల నుంచి ఎవరు కాపాడలేరు. ఈ శరీరమును ఎవరు కూడా
కాపాడి పాపముల నుంచి, శాపముల నుంచి, అపరాధము నుంచి, భయంకరమైన వ్యసన జీవితాన్ని నుంచి విడిపించగలిగేది ఎవరు అని మనము 25 చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నారు. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. ఇక్కడ నీవు నేను విడిపించబడ్డానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కంటే ముందుగా చూసినట్లయితే మన శరీరం లేదంటే ఆగా మనసు విషయంలో దైవ నియమునకు, ఆ శరీర విషయంలో పాపము నియమునకు ఈ శరీరము దాసత్వం కలిగి ఉంది. కనుక మనసు విషయంలో దైవ నియమానికి ఆత్మ పనిచేస్తుంది. ఈ శరీరము పాపమునకు అలవాటు పడిన శరీరము, మరణానికి సిద్ధముగా ఉన్న శరీరము, నరకానికి సిద్ధముగా ఉన్న ఈ శరీరమును కనుక పాపమునకు దాసత్వము చేసేది. అయితే ఈ పాపము నుంచి దాసత్వం కలిగిన ఈ దేహము నుంచి విడిపించేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే, యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. కనుక యెహోవా అంటే మొదట యేసు ప్రభు పేరు మొదట యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అన్నువాడు. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు, ఆకాశం భూమి అందున్న ఏమీ లేనప్పుడు ఉండే దేవుని పేరు యెహోవా. కనుక ఆయనే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఈయన కుమారుడు, యేసు ప్రభు కుమారుడు అయితే తల్లి ఉండొచ్చు కదా, తల్లి ఉండాలి కదా. కనుక దేవునికి తల్లి ఉంటే, దేవునికి తండ్రి ఉంటే, దేవునికి కుమారుడు ఉంటే ఆయన దేవుడు కాబడడు. అందుకే యేసు ప్రభు వారు ఇటువంటి వారంటే యెహోవా అంటే ఉన్నవాడు, అన్నవాడు. రెండోది యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడ్డది. కనుక యేసు ప్రభు వారు ఎటుంటారంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది ఆయనే, జీవితకాలమునకు అంతము ఆయనే. ఆయన దేవుని కుమారుని పోలి ఈ భూమి మీదకి వచ్చి రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం, పరమాత్మ పుణ్యాత్మ దేవుడిగా ఆయన సిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, ఆయన రక్తములో ప్రతి మానవ పాపం పరిహారించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో నా యందు పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని చెప్పాడు. కనుక యేసు ప్రభు వారు జన్మంలో పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన జీవించిన 30 సంవత్సరాల పరిశుద్ధుడిగా జీవించాడు. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం, సర్వలోక మానవ పాప పరిహారము కొరకే రక్త ప్రోక్షణ చేసే సిలువలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి 3వ దినాన్ని లేచాడు ఆయన. కనుక ఆయన మరణాన్ని ఇలాగ అన్నాడు, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా అని మరణ ముళ్ళని విరిచి సమాధి నుంచి 3వ దినాన్ని సమాధిని ఖాళీ చేసి ఆయన బయటికి వచ్చాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు అగపడ్డాడు. ఆయన తన శిష్యులైన వారికి ప్రత్యక్షపరచుకొని రుజువుని చనిపోయి లేచని రుజువు చేసి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి మారు మనసు పొంది రక్షించబడిన వాడు బాప్తిసం పొంది పరలోకానికి వస్తాడు. నమ్మని వానికి నరకం విధించబడు. వారు వినునను వినకపోయినను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని యేసు ప్రభు తన శిష్యులకి ఆజ్ఞాపించాడు. అందుకే ఆయన ఏ ఒక్క వ్యక్తి అయితే శరీర రేచ్ఛల నుంచి, శరీర కోరికల నుంచి మరణమునకు లోనగు ఈ శరీరమును, పాపమునకు అలవాటైన ఈ శరీరమును విడిపించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దైవ నియమం విషయంలో మనసు పనిచేస్తుంది. పాప అవయవాలకి పాపము చేయడానికి, ఈ శరీర కోరికలను నెరవేర్చడానికి శరీరము పాపమనే దాసత్వానికి పాపము ఆజ్ఞ అతిక్రమే పాపము. కనుక దురాశ గర్భము కనుక పాపం పరిపక్వ మరణము కంటది. కనుక మరణం ఎక్కడ తీసుకెళ్ళి తీర్పు తీసుకెళ్ళి తీర్పు అయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నిత్య నరకంలో త్రోయబడుతుంది. అగ్నారదు, పురుగు చావదు, పండ్లు కొరుగుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కొట్టుకుంట. అదే దైవ నియమమునకు నువ్వు లోబడి ఈ శరీర ఇచ్చలు జయించి ఆ మరణాన్ని గెలిచిన యేసు ప్రభువారు
ఆయన మరణాన్ని తిరిగి గెలిచి లేచాడు కనుక మరణం నుంచి. ఒకరోజు ఆయన మధ్యాహ్నం వచ్చినప్పుడు దూతల బోర్లు వదిలిపడినప్పుడు సమాలు తెరవబడతాయి. అప్పుడు యేసునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. పరిశుద్ధులకి తీర్పు లేదు, డైరెక్ట్గా వారు పరలోకానికి వెళ్తారు. కనుక పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించగలగాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవెక్కడున్నా, నువ్వెవరివైనప్పుడు కూడా యేసు ప్రభువాన్ని నీ నోటితో నీ పాపం ఒప్పుకొని, నీ హృదయమందు నీ విశ్వసించి, నీ నోటితో నువ్వు ప్రార్థించినట్లయితే యేసు రక్తము ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు ఆయనకి నీవు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావు. హెబ్రోను సహవాసములో ప్రతి ఆదివారము ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ప్రతి ఆదివారము ఆయన్ని ఆరాధిస్తారు. పురుషులు ఒకరు, స్త్రీల్లో ఒకరు వ్యక్తిగతముగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రార్థిస్తారు. ఆదివారము దినమంతా కూడా ఈ 6 రోజుల్లో చేసిన మేలులకు ఆయనకి జీవఫలం అర్పిస్తారు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువక ఆయన ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధిస్తారు. ఆత్మ అంటే దేవుడు, సత్యం అంటే నిజము, యథార్థం అంటే 100 చోట్ల పలికే మాట ఒకే మాట. గనుక ఆ రీతిగా ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధించాలి. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు ఈ భక్తుడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణము నుండి విడిపిస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు, నరకం నుండి విడిపిస్తాడు. నిన్నుండే రాజ్యములో మీరు ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. పరలోక రాజ్యమే లేని ఎడలా మీకు తెలియజేస్తానన్న గొప్ప దేవుడు, సృష్టికర్తన దేవుడు, జగరక్షకుడు, ఏకైక దేవుడు. కనుక నిత్య యుగయుగాలు ఉండే పరలోకములో ఏడుపు, దుఃఖము, మరణము, చింత, ఏ వ్యాధులు లేని ఆ పరలోక రాజ్యములో నిత్యము తెల్లని బట్టలు ధరించుకొని పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రభువును స్తుతించి ఆరాధించే ఆ రాజ్యముని కావాలంటే యేసు ప్రభువారు నేను అడుగుతున్నా, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకు వినొల్లని వారి వైపు దినమంతా చేతులు చాపుతూ ఉన్నాడు. గనుక నీవెవరు అయినప్పుడు కూడా, ఏ కులం, ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం, నలుపు, తెలుపు, పొట్టి, లావు, సన్నము, ఒకలా ఏ కులస్తుడు అయినప్పుడు కూడా యేసు ప్రభువారిని నువ్వు శరణ్యం వేడితే నీ పాపమునకు లోగు ఈ శరీరము నుంచి విడిపిస్తాడు, నరకం నుంచి విడిపిస్తాడు. దైవ నియమములో, దైవ ఆజ్ఞలో నేను అనుసరింపచేసి నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యములో నిన్ను హక్కుదారుడిగా చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. చాలా మంది ఈ మాటను యేసుప్రభువుని నమ్ముకుంటే చాలు, పేరుకే క్రైస్తు, పండుగ క్రైస్తు, ఆదివారం క్రైస్తు, అలవాటు క్రైస్తు, వేషధార క్రైస్తవులు, దొంగ సేవకులు, విశ్వాసులని చెప్పుకొని, సేవకులని చెప్పుకొని, జీవగ్రంథమందు పేర్లు లేని వీళ్ళందరూ కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను అనుకొని మరలా విడిచొచ్చిన పాపాలు చేసిన వీళ్ళందరూ కూడా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని అనుకుంటున్నారు. కనుక చర్చికి వెళ్ళినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్న మాత్రాన, బల తీసుకున్నంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంతవరకు అంటే అంతవరకు నీ పేరు జీవగ్రంథమందు రాయబడాలి. విశ్వాసగా నీ పేరు సేవకుడిగా, నీ పేరు జీవగ్రంథమందు రాయబడాలి. నువ్వు ఆయన పట్టుకోవడం కాదు, నువ్వు ఆయన నమ్ముకోవడం కాదు, ఆయన నిన్ను పట్టుకోవాలి. నువ్వు ఆయన నమ్ముకోవడం కాదు, ఆయన నిన్ను నమ్ముకోవాలి. నువ్వు ఆయన ఏర్పాటు చేసుకోవడం కాదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులు తీర్చునో వారిని మహిమపరచును. అర్థమైందా? ఆయన చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధుల పేరు జీవగ్రంథమందు రాయబడతాయి. ఆయన చేత పిలువబడిన సేవకులు పేరు జీవం రాయబడతాయి. ఆ నిజమైన సేవకుడి చేత, ఆ నిజమైన విశ్వాస చేత భూమి మీద సంఘములో ఎక్కడైనప్పుడు కూడా
ఆయన నామానికి మహిమ తెచ్చేవారు. వీళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు కానీ, వీళ్ళు ప్రభువుని వెంబడించలేదు కానీ దేవుడే చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచునో వారు నీతిమంతులు తీర్చును, ఎవరు నీతిమంతులు తీర్చునో వారి ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. ఆయన ముందుగా ఎరగాలి, నిర్ణయించాలి, పిలవాలి, నీతిమంతులు చేయాలి. వారి ద్వారా ఏ విశ్వాస పేరు జీవనం రాయబడ్డాదో, ఏ సేవకుని పేరు జీవనం రాయబడ్డాదో వారిని బట్టి మాత్రమే భూమి మీద ఆయన నామానికి మహిమ వస్తుంది. వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. ప్రపంచంలో సేవకులందరూ పరలోకానికి వెళ్ళరు. ప్రపంచంలో పేరుకే పండుగ అలవాటు ఆదివారం దొంగ క్రైస్తవులుగా సేవకులుగా విశ్వాసులను చెప్పుకొని ఆయన నామానికి రోమా 2:24 ప్రకారంగా రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందో అట్టి వారందరూ కూడా నరక పాత్రులు. చాలా మంది ఏమనుకుంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. కూరలో గరిట ఉంటుంది కానీ గరిటికి ఉప్పు వర తెలీదు. మన ముఖ్యమంత్రి నీకు తెలిసి ఉండొచ్చు కానీ నువ్వెవరో ముఖ్యమంత్రి తెలీదు. యేసుప్రభు గురించి నీకు తెలిసి ఉండొచ్చు కానీ నువ్వెవరో యేసుప్రభు తెలియదు. ఇలాగుంటుంది క్రైస్తవ జీవితం. చాలా మంది ఏమనుకుంటే యేసుప్రభు నమ్ముకున్నా అనుకుంటారు కానీ మళ్ళా విడిచొచ్చిన పాపాలు చేస్తూ సేవకులుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా ఆయనకు విరోధకరంగా అనుదినము ఆయన సిలివేసి ఆయన అవమానకరంగా ఆయన అమ్ముకున్న కొంతమంది, ఆయన కొనుక్కున్న కొంతమంది, ఆయన సిలివేసిన కొంతమంది, ఆయనకి అన్యాయపు తీర్చేవారు కొంతమంది, ఆయన దినమెల్లా ఆయన నామాన్ని అపకీర్తి పాలు చేసేవారు ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరు. అంతవరకు రక్షించబడిన వాళ్ళు ఎవరు అంటే ఏ విశ్వాస పేరు జీవం రాయబడ్డాదో, ఏ సేవకుని పేరు జీవ గ్రంథమందు రాయబడ్డాదో వారు మాత్రమే అంతవరకు రక్షించబడతారు. ఆ సేవకుడు మాత్రమే రక్షించబడతారు. వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసును. గమనించారా? ఇక్కడ రాయబడిన లేఖన భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ నియమము ఎవరికి అంటే ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులు చేశాడో వారు ఎవరి ద్వారా తన నామానికి మహిమ వస్తుందో వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా ఉంటాడంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము కలిగిన వారు ఉంటారు. రెండోది, ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసును. ధర్మశాస్త్రముల ప్రకారముగా దేన్నైతే ఈ యొక్క దేవునికి విరోధంగా ఉన్నవారు ఎవరు? పాప మరణముల నియమం నుండి విడిపించును. ఎవరైతే పాపము నుంచి మరణము నుంచి విడిపించబడతారో అటువారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసు. ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరించరో, ఆయన నియమము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడిలో అనుసరించరో అటు వారందరూ నరకపాత్రులు. ఎవరు పాపమును జయిస్తారో, ఎవరు మరణం జయిస్తారో, ఎవరు ధర్మశాస్త్రం అనుసరిస్తారో, ఎవరు ఆయన నియమమును అనుసరిస్తారో, ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, ఎవరు ఆయన దృష్టిలో బల నమ్మకం మంచి దాసురాలుగా ఉంటారో వారు మాత్రమే ఆ నిత్య రాజ్యమైన పరలోకములో ప్రవేశించేవారుగా ఉంటారు. కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని ఇంకా మనం గమనించినట్లయితే 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కానీ ఇక్కడ మనకు 2 విషయాలు కనిపిస్తాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు నడుచుకొను మనయందు. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించు మనయందు అంటే మన అంటే ఎవరంటే కనుక ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా చేయబడిన వారు శరీరమును అనుసరింపక
ఆత్మను అనుసరించి నడుచుకున్న వారు ఎవరంటే, తన సొంత కుమారుడు పాప శరీరాకారముతో వచ్చి పాప శరీరమందు శిక్ష విధించుకొని, ఏ పాపి కొరకైతే ఆయన సిలువలో చనిపోయాడో, ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, ఎవరి ద్వారా నీతిమంతుడు చేయడు, ఎవరి ద్వారా ఆయన నామాన్ని మహిమ అనుకున్నాడో వారి కొరకు ఆయన సిలువ అనే మిల్లిలో దహించబడ్డాడు. ఆయన రక్తము కాచాడు. ఆ రక్తం కిందకి వెళ్ళిన ప్రతి పాపి కూడా, యేసయ్యా నేను జన్మ కర్మ పాపిని, నీ రక్తములో నన్ను కడిగాని ఏ పాపే తన పాపముల గురించి పశ్చాత్తాపడతాడో ఆ పాపి యొక్క ఆ పాపములు యేసుప్రభు రక్తములో కడగబడతాయి. అట్టి వారు ఈ 3వ వచనం మనం గమనిస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఎవరి కొరకు ఆయన శరీరమందు పాపం అనే శిక్షను ఆయన బలియాగాన్ని ఆయన బలయ్యాడంటే తన చేత ప్రత్యేకింపబడిన వారి కొరకే మాత్రమే. శరీరానుసారులు ఇక్కడ మనం గమనించినట్లుగా 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయం మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసుంతరు, శరీరానుసార మనసు మరణము. గమనించారా? శరీరానుసారులు శరీరానుసారంగా జీవిస్తారు, ఆత్మానుసారులు ఆత్మానుసారంగా జీవిస్తారు. శరీరానుసార మనస్సు మరణము, ఆత్మానుసారైన మనస్సు జీవమును సమాధానమైనది. శరీరానుసారంగా జీవించేవారు తినడము, త్రాగడము, వ్యభిచారం, త్రాగుడు, మత్తు పదార్థాలు, ఈ దేహముతో చేయగలిగిన పాపాలన్నీ చేసేవారు ఎవరంటే శరీరానుసారులు. శరీరానుసారులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 కూడా వారిలో 100కి 100% ఉంటాయి. కనుక ఆత్మానుసారులో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును పూర్తిగా యేసు రక్తంలో వారు కడగబడ్డారు గనుక, వారు ఆత్మానుసారులు గనుక శరీరమును దాని హెచ్చలను జయించారు గనుక, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి వారు విడిపించబడ్డారు. మరణం నుంచి విడిపించబడ్డారు, పాపం నుంచి విడిపించబడ్డారు, శాపం నుంచి విడిపించబడ్డారు, నరకం నుంచి విడిపించబడ్డారు గనుక ఆత్మానుసారులు ఆత్మానుసారంగా జీవిస్తారు కనుక ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఆత్మానుసార మనస్సు జీవము, దేవుని ఆత్మ ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. యుగయుగాలుండే ఆ నిత్య రాజ్యములో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతిగానము చేయొచ్చు. నిత్యము ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధిస్తారు. ఆయన చెయ్యెత్తి ఆయన రక్తమాంసం, రొట్టె అంటే ఆయన శరీరము, ద్రాక్షరసం అంటే ఆయన రక్తము, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినాన్ని నేను వాణ్ణి లేపుతాను. అంత్య దినాన్ని వారు మరణములో నుంచి జీవములో, మోక్షములో ప్రవేశించేవారుగా ఉంటారని ఈ లేఖనము యొక్క అర్థం. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆత్మానుసారులు శరీరానుసారంగా జీవించలేరు, శరీరానుసారులు ఆత్మానుసారంగా జీవించరు. ఏ భక్తులైనా వ్యాసాలు చేయొచ్చు కానీ, మోసాలు చేయొచ్చు కానీ, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, పాపాలు, మోసాలు, దగ, అన్యాయ జీవితాలు కలిగి ఉండొచ్చు కానీ, క్రైస్తవులుగా సేవకులుగా దేవుని విరోధముగా జీవించిన సేవకులు క్రైస్తవులు అందరూ కూడా శరీరానుసారులు. వారు ఎల్లప్పుడూ దేవుని అవమానపరిచేవారుగా ఉంటారు. వారు దేవుని సంఘాన్ని ముక్కలు చేయడం భయపడరు, వారు దేవుని సంఘాల్లో కలహాలు పెట్టడం భయపడరు, వారు దేవుని సంఘంలోని విశ్వాసులు వారి సంఘానికి నడపడానికి భయపడరు. కనుక సంఘములో సమస్యను సృష్టించడానికి భయపడరు. కడవరికి దేవుని సంఘాన్ని ఎన్ని ముక్కలు చేయడానికైనా విశ్వాసులుగా, పాస్టర్లుగా భయపడరు. వీళ్ళు ఎవరంటే శరీరానుసారులు. ఆత్మానుసారులు ఆత్మానుసార మనస్సు జీవమును సమాధానమై ఉంటుంది. ఆత్మానుసార మనస్సు జీవము, మేలు, సహాయము, సమాధానం, నెమ్మది. నీ పొరుగువానికి ఏ కీడు చేయొద్దు,
నీ పొరుగువాని మీద నింద వేయొద్దు. నీ పొరుగువాడు నీ ఎదుట నిబ్బరముగా ఉండగా వాడి కీడు చేయి తలపెట్టొద్దు. నిజమైన దేవుని ఏర్పాట్లు ఉన్న సేవకులు, నిజముగా దేవుని ఏర్పాట్లు ఉన్న విశ్వాసులు, ఏ విశ్వాస కానీ, ఏ సేవకుని కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ అవిశ్వాసి కానీ, ఏ అన్యుడైన ఏ వ్యక్తులు కానీ కడవరికి ఎవరికే కానీ వాళ్ళ హాని చేయరు, మేలే తప్ప కీడి చేయరు. కీడి చేసేది ఎవరంటే అపవాది సంబంధులు, మేలు చేసేది ఎవరంటే దేవుని సంబంధులు. కనుక ప్రియా దేవుని సేవకులారా, ప్రియా పరిశుద్ధులారా, కనుక నీ పేరు జీవగ్రంథమందు రాయబడ్డాదా? కనుక సేవకుడిగా, ఒక విశ్వాసగా నీ పేరు రాయబడినట్లయితే మేలెంది చేయనిరిగియు అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాడికి లోబడిని కేడికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. దుష్టిని పళ్ళు విరగొట్టువాడు ఆయనే, మూర్ఖుని వీపుకి బెత్తము తగును. అంటే ఇది అర్థం, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎవరు దేవుని ఆలయాన్ని కడతారో వారి ద్వారా తన నామానికి మహిమ వస్తుంది, తన నామము భూమి మీద ఘనపరచబడుతుంది. వారు మేలే గాని కీడు ఎన్నడూ చేయరు. వారి సంఘ క్షేమాభివృద్ధి కొరకే వారు మేలు చేస్తారు. దేవుని ఏర్పాటులోని సేవకులు, దేవుని ఏర్పాటులోని విశ్వాసులు వారు ఎవరికి హాని చేయరు. వారి లోకములో కన్ను మూస్తే వారికి తీర్పు లేదు. డైరెక్ట్గా జీవగ్రంథమందు పేరు రాయబడిన వారు పరలోక రాజ్యములో సేవకులుగా పరిశుద్ధులుగా ప్రవేశిస్తారు. జీవగ్రంథమందు పేరు లేని వారు ఈ భూమి మీద డబ్బు బంగారము కొరకు, భోగభాగ్యముల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు తమ్మును తాము పొగుడుకుంటూ, తమ్మును తామును ఘనపరుచుకుంటూ సృష్టికర్తన దేవుణ్ణి అవమానపరిచేవారుగా వారి జీవితం అంతా ఉంటుంది. అగ్ని ఆరదు వారి కొరకు, పురుగు చావదు. యుగయుగాలు నరకములో క్రైస్తవులని సేవకులని చెప్పుకొని ఆయన విరోధంగా బ్రతికిన వారు నిత్య నరకంలో ఉంటారు, సేవకులుగా, క్రైస్తవులుగా. కనుక దేవునితో ఏర్పాటుపడిన విశ్వాసులుగా, జీవగ్రంథం పేరు రాయబడిన విశ్వాసులుగా, జీవగ్రంథం మీద పేరు రాయబడిన సేవకులుగా నిత్య రాజ్యమైన ఆ పరలోకములో ప్రవేశిస్తారు. కనుక నీ సంగతి ఏంటి? నువ్వు ఎట్లా ఉన్నావు? నువ్వు పరీక్షించుకో. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎట్లా బతుకుతున్నావో పలుమారులు నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. కానీ నీ మనస్సాక్షిని కఠినం చేసుకున్నట్లుగైతే నీవు కీడులో, నరకములో పడతావు. నరకము కావాలా, పరలోకము కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. ప్రియ అన్యజనులారా, కనుక నువ్వు చేసిన తప్పులకి నీ మనస్సాక్షే నేను దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు నీ తప్పులు ఒప్పుకొని యేసు రక్తములో నువ్వు కడగబడితేనే మోక్షం. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారే తప్ప ఈ భూలోకంలో ఏ ఒక్కరి ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న అన్యులను రక్షించు. నీకు విరోధముగా క్రైస్తవులని, సేవకులని, విశ్వాసులని, పరిశుద్ధులని చెప్పుకొని దేవా నీ నామమునకు అవమానకరంగా నిర్జీవ గ్రంథమందు పేరు లేని క్రైస్తవులు, పాస్టర్లు నాయన నీ నామానికి విరోధకరంగా జీవనిచ్చి నరకాన్ని వెళ్ళిన వారిలో ఇంకెవరైనా నీ ఏర్పాట్లు ఉంటే వారిని రక్షించు. నీ ఏర్పాట్లు ఉన్న జీవగ్రంథమందు పేరు ఉన్న సేవకులు, పరిశుద్ధులని అంతం వరకు భూమి మీద నామానికి మహిమ తెచ్చేవారుగా వారిని సిద్ధపరచడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మన ఎల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేయు స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.